హాయ్ ఫ్రెండ్స్, దోసకాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. చింతపండు, పచ్చిమిరపకాయలు, తెల్లబాయ, పల్లీలు. ఫ్రెండ్స్, పొయ్యి మీద బాండి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని పల్లీలు వేపుకోవాలి. ఫ్రెండ్స్, 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఫ్రెండ్స్, అది కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయింది. ఫ్రెండ్స్, దీంట్లో పల్లీలు వేసుకోవాలి. పల్లీలు సిమ్లో పెట్టుకొని దోరగా వేపుకోవాలి. ఫ్రెండ్స్, ఇవి దోరగా వేగాయి. దానిలోనే కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేయాలి. ఫ్రెండ్స్, ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, వేగిపోయాయి. ఆ ఆయిల్లోనే పచ్చిమిర్చి వేపుకోవాలి. ఫ్రెండ్స్, దీనిలో తెల్లబాయలు, చింతపండు వేసేస్తున్నాను. చూసారా ఫ్రెండ్స్, వేగిపోయాయి. ఇవి పచ్చిమిరపకాయలు నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. తర్వాత అదే బాణలో దోసకాయ ముక్కలు వేయాలి. ఫ్రెండ్స్, 1 స్పూన్ సాల్ట్. ఈ దోసకాయ వేగేలోపు మనం మిక్సీ పట్టుకుందాం ఈ మిశ్రమాన్ని. దోసకాయ ముక్కల్ని ఎక్కువగా వేపుకోకూడదు. ఫ్రెండ్స్, లైట్గానే పచ్చివాసన పోయిన దాకా ఉంచుకోవాలి. ఇవి వేగిపోయాయి. ఇప్పటి నుంచి స్టవ్ కట్టేస్తున్నాను. ఇది చల్లారాక మిక్సీలో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మిక్సీ పట్టుకుందాం. ఫ్రెండ్స్, ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఫ్రెండ్స్, తర్వాత దోసకాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. దోసకాయ ముక్కల్ని దీంట్లో వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఎప్పుడైనా మెత్తగా వేసుకోకూడదు. దోసకాయ ముక్కలు ఇలా కనిపిస్తూ ఉండాలి. దీన్ని ఇప్పుడు గిన్నెలోకి తీసి తాలింపు వేసుకుందాం. ఫ్రెండ్స్, తాలింపు వేసుకున్నాను. ఫ్రెండ్స్, ఇంకా పచ్చడి అయిపోయింది. ఒక్కసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇలాగా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.